శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 1 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 10 గంటల 22 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. నక్షత్రం రోహిణీ నక్షత్రం రాత్రి 10 గంటల 47 నిమిషాల వరకు ఉంది. గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉత్పాత యోగం వల్ల ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. స్నానం చేసేటప్పుడు కూడా చిటికెడు పసుపు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. ఈ 2 పరిహారాలు చేసుకొని మీరు బయటికి వెళితే ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ద్రవ్యహాని జరగదు, ధన నష్టం జరగదు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు సామాజిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఎవరైనా ఉంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు సామాజిక కార్యక్రమాల్లో కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా సామాజిక కార్యక్రమాల పరంగా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనం ఖర్చు చేయాలి. అలాగే బంగారం కొనుక్కునే విషయంలో కూడా ద్వాదశ రాశుల వాళ్ళు గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని బంగారం కొనుక్కోవటం మంచిది. అదేవిధంగా రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది చాలా అనుకూలం. ద్వాదశ రాశుల వాళ్ళు ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ రంగంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలకు, లేదా వాళ్ళ ఉద్యోగం మారటానికి, కంపెనీ చేంజ్ అవటానికి, హైక్ కోసం చేసే ప్రయత్నాలకు కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు చంద్రుడి వృషభ క్షేత్ర స్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం రోజంతా ఉంది. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు, అలాగే నామకరణ చేసుకోవచ్చు, బారసాల చేసుకోవచ్చు, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి రోహిణి మంచి నక్షత్రం. అలాగే కొత్త కొత్త ఆభరణాలు ధరించడానికి ఈ నక్షత్రం మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి కూడా అనుకూలం. అలాగే యజ్ఞయాగాదులు, హోమాలు, దానాలు ఇలాంటివి నిర్వహించడం ద్వారా అద్భుత ఫలితాలు పొందటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా తీర్థయాత్రలు చేయటానికి, దైవ దర్శనాలు చేసుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు చేయటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎవరికైనా తగాదాలు ఉంటే, గొడవలు ఉంటే ఆ తగాదాలు, గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, రాజీ కుదుర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. అలాగే కొన్ని వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఆ చికాకుల నుంచి బయటపడండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం మేషరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మేషరాశి వాళ్ళందరూ పార్ట్నర్స్తో గొడవ పడకండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్ బిజినెస్లో పెట్టకండి. పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మనోవేదన కొన్ని విషయాల్లో ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చిన్న చిన్న వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ వ్యతిరేకతలన్నీ అధిగమించి మీకు అనుకూలంగా వాటిని మార్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన మీ వృత్తిలో రాణించటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే రుణ బాధల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలకు కూడా చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా రుణం తీసుకోవాలంటే మాత్రం, అప్పు చేయాలనుకుంటే మాత్రం మిథున రాశి వాళ్ళు ఈరోజు పెద్ద మొత్తంలో అప్పు చేయకుండా చిన్న మొత్తంలో మాత్రమే అప్పు చేసే ప్రయత్నం చేయటం మంచిది.
తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యలను అధిగమించగలుగుతారు. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పని అనుకున్నా ఆ పని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ధనలాభం కూడా ఉంటుంది. అంటే రకరకాల మార్గాల్లో ధనం ఎక్కువగా సంపాదించగలుగుతారు. అలాగే మానసిక ఆనందము, ప్రశాంతత సింహరాశి వాళ్ళు ఈరోజు తప్పకుండా పొందగలుగుతారు. మనశ్శాంతి అన్ని రకాలుగా ఏర్పడుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే శారీరకంగా మానసికంగా కొంత అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే మీరు పనిచేసే చోట మీకు మంచి పదవి లభించే యోగం ఎక్కువగా ఉంది. అలాగే సంతానపరమైనటువంటి ఆనందం చేకూరుతుంది. అంటే తులారాశి వాళ్ళ సంతానం మంచి విజయాలు సాధించటం వల్ల తులారాశి వాళ్ళు మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు అన్ని రకాలైనటువంటి భాగస్వామ్య వ్యాపార సమస్యలు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. తలపెట్టినటువంటి పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ కూడా తెలివితేటలతో పరిష్కరించుకొని వృశ్చిక రాశి వాళ్ళు విజయప్రాప్తిని పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే శారీరకంగా మానసికంగా ధనుస్సు రాశి వాళ్ళు చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు. ఏ పని ప్రారంభించినా హాయిగా ఆనందంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు ఆందోళన పక్కన పెట్టి మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. అలాగే బంధుమిత్రులతో అకారణంగా కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. చిక్కులు చికాకులు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో వాటన్నిటినీ మకర రాశి వాళ్ళు అధిగమించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రాప్తి యోగం ఉంది. అంటే ఎవరైనా కుంభరాశి వాళ్ళు బండి కారు కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా లాభం చేకూరుతుంది. నష్టం అనేది ఉండదు. కానీ సమాజంలో కొంతమంది వ్యక్తులతో అకారణంగా విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకు అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా శ్రమ పెరిగే సూచనలు ఉన్నాయి. శ్రమ పెరిగినప్పటికీ వ్యాపార పరంగా మంచి లాభాలు పొందగలుగుతారు. బంధువులతో మాత్రం కొన్ని వాద ప్రతివాదములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంధువులను కలిసినప్పుడు వాళ్ళతో వాదనలు లేకుండా ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయటం మీనరాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి మొట్టమొదటి రోజు గురువారంతో కలిసి వచ్చింది. కాబట్టి గురువారానికి అధిపతి నవగ్రహాల్లో గురువు బృహస్పతి. కాబట్టి బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా గురుబలం పెరిగి సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు రావటానికి బృహస్పతికి అధిష్టాన దైవమైన ఈశ్వరుడికి సంబంధించిన శివాయ గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని అందరూ బయటికి వెళ్ళండి. శివాయ గురవే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే ఆంగ్ల నూతన సంవత్సరం మొట్టమొదటి రోజు సందర్భంగా శివానుగ్రహానికి 12 రాశుల వాళ్ళు సులభంగా పాత్రలు కావచ్చు. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ
ఈ సంవత్సరంలో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నిటి నుంచి మన ఛానల్ ప్రేక్షకులు సులభంగా బయటపడి అద్భుతమైన కార్యసిద్ధిని పొందాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. కాబట్టి అందరికీ కూడా మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం సమస్త శుభాలను కలిగింపజేయాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా శివాయ గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ఎవరైనా మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి ప్రయత్నించినట్లయితే అవి వసూలయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే గురుహోర ఉన్న సమయంలో నూతన వస్తువులు కొనటం, నూతన వస్త్రాలు ధరించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. గురుహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటం మంచిది. గురుహోర ఉన్న సమయంలో పిల్లల్ని ఊయల్లో వేయటం మంచిది. అలాగే గురుహోర ఉన్న సమయంలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా మీ ధనాన్ని రెట్టింపు చేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.